ఓం 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 స్థిర సుఖమాసనం. నిటగా కూర్చోండి. మనసులో శరీరంలో ఏ కదలికలు లేకుండా కూర్చుంటాం. మహావాక్య రత్న ప్రభావళి పుస్తకం 20 ప్రకరణాలు, చాప్టర్స్. అందులో 5వ చాప్టర్ ఉపదేశ వాక్య ప్రకరణం. మొదటి ఉపదేశమే తత్వమసి మీద ఉన్నది. ఈ తత్వమసి అనేది కొన్ని భాగాలుగా వివరించుకుంటాం. ఒక రెండు భాగాలలో అవ్వదు. ఈ వారం, వచ్చే వారంలో కూడా కొంత భాగము పూర్తిగాను అవుతుంది. కానివ్వండి, మొదటి భాగం నిన్న చూశాము. ఈనాడు రెండవ భాగం చూడబోతున్నాం. చాందోగ్యోపనిషత్తు 6వ అధ్యాయం 11వ ఖండం 3వ మంత్రం. స య ఏషః అణిమ ఐతద్ ఆత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్ త్వం అసి శ్వేతకేతో. హే శ్వేతకేతో, సయా యేషో అణిమై తదాత్మ్యమిదం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. భగవద్గీత ఏం చెప్తుంది? నాసతే విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోః తత్వదర్శిభిః. సత్, అసత్ అని రెండు పదాలు ఉన్నాయి. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. దీనికి భగవత్పాదుడు వివరణ చెప్తూ, అసత్యమైన దానికి నిజమైన ఉనికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ ప్రపంచము ఉన్నామంటే ఏదో ఉన్నాము, కానీ వాటికి నిజమైన సత్తా లేదు. సత్యమైనటువంటి మనలోనున్న సత్స్వరూపానికి, బ్రహ్మస్వరూపానికి, ఆత్మస్వరూపానికి ఉనికి లేకపోవడము లేదు. తత్వదర్శులు ఈ రెండిటి భేదాన్ని చక్కగా గ్రహిస్తారు. నీలో నుండేటటువంటి సదంశం ఏమిటి, నీలో నుండేటటువంటి అనాత్మ అంశం ఏమిటి అని గ్రహించి ఈ మిథ్యా అంశం మీద సత్యత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారు. అదే నిజముగా ఉభయోరపి దృష్ట ఓ ఏ అంతః తత్వదర్శిభి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. తైత్రీయోపనిషత్. సత్యం అంటే ఏమిటి? ట్రూత్, నిజం చెప్పాడు, అబద్ధం ఆడలేదు, అది కాదు ఇక్కడ సత్యం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది వరల్డ్లీ ట్రూత్. సత్యం ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ద బ్రహ్మన్. ఇట్ ఈస్ నాట్ ఎ గుణవాచక ఆఫ్ ది బ్రహ్మన్. ఇట్ ఈస్ ద స్వరూప ఆఫ్ ద బ్రహ్మ. సత్యం అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, ఉనికి కాల పరిమితి లేనిది, దేశ పరిమితి లేనిది, వస్తు పరిమితి లేనిది, అదే సత్యం. జ్ఞానం అంటే చైతన్య స్వరూపం. ఎటువంటి చైతన్యము? ఏ విధమైన సవిశేష జ్ఞానాలు లేని నిర్విశేష స్వయం ప్రకాశ చిత్ స్వరూపమే జ్ఞానం. అనంతం అంటే పరిమితులకు అతీతం, నో బౌండరీస్, అన్బౌండెడ్, అన్కాంప్రమైజ్డ్, అన్కండిషన్డ్, where we cannot be defining its boundaries or this one. అపరిమితం అంటే పరిమితమునకు అందనిది, అతీతము, కొలతలు లేవు. మూడు పదాలు వేరువేరు గుణాలు. బ్రహ్మగారు ఆయన పేరు ఒక్కొక్కప్పుడు సత్యంగా ఉంటారండి, ఓసారి ఏమో జ్ఞానంగా ఉంటారండి, ఆయనకి అనంతంగా ఉంటారండి. మూడు గుణాలు మనకు ఉన్నట్టు కావు.
స్వరూపాన్ని మూడు కోణంలో చూపిస్తున్నాయి, అంతకన్నా ఏం లేదు. ఛాందోగ్యోపనిషత్తులో తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో చూశాం. వాట్ ఈస్ దట్ సత్యం? దిస్ ఉపనిషత్ సత్యం ఈజ్ పాయింటింగ్ టు దట్ సత్యం జ్ఞానవంతం బ్రహ్మ. బృహదారణ్యకంలో ఈ సత్యాన్ని మరింత లోతుగా చెప్పింది. ఎందుకు? అది పాజిటివ్ సెన్స్లో తెలుసుకునే వస్తువు కాదు. అప్పుడు ఏం చెప్పాలి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అన్నిటినీ తీసివేయగా ఏదైతే స్వయం ప్రకాశ చైతన్యంగా మిగిలి ఉందో దానిని సత్యం అండి. నా ఇతి నా ఇతి నేతి నేతి. ఒక నేతి ఏమో కార్యప్రపంచాన్ని అంతటినీ నిరాకరించడం, ఇంకొకటి ఏదైనా కారణం అనుకుంటే దానిని నిరాకరించడం. మొదటి నేతి ఏంటంటే కార్యము కాదు, నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ది వాట్ ఎవర్ వి సీ ఇన్ ద వరల్డ్, నాట్ ఈవెన్ ది కారణ. సెకండ్ కార్యకారణ విలక్షణం, దాట్ ఈస్ ది నేతి నేతి అని చెప్పగా ఏదైతే మిగిలినదో అది ఏ బ్రహ్మ, అదే ఇక్కడ తత్సత్యం అంటున్నారు ఋషి గారు. ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః బ్రహ్మ ఉత్తరేణ బ్రహ్మ అధశ్చ బ్రహ్మ ఊర్ధ్వం చ బ్రహ్మ. అంటే ఏమిటి? నేను నిలబడ్డానంటే నాకు ఎదురుగా పక్కని అని చెప్పడం కాదు. ఇట్ ఈస్ నాట్ లొకేటింగ్ హిమ్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ ఆల్ పెర్వేజివ్, ఆమ్ని ప్రజెంట్ అనే వర్డ్ కోసం అని ముందు వెనుక పక్కన కుడి పక్క ఎడం పక్క అని చెప్పడం. అంటే మీరు నిలబడ్డారంటే మీకు ముందుగా బ్రహ్మగారు ఉన్నారండి, వెనకాల కూడా ఆయన ఉన్నారండి, మీదని కూడా అని అర్థము కానే కాదు. ఇట్ ఈస్ నాట్ టు లొకేట్ హిమ్ ఇన్ ద స్పేస్ బిఫోర్, బిహైండ్ అండ్ ఆల్ దట్. ఇట్ ఓన్లీ సేస్ that it is the uniki absolute, or where there, it is an absolute uniki in which we are. Imagine Akasha. Is it before you or behind you or in front of you or below you or above you? The space is all pervasive. Here the Sat is there, all pervasive. The Satyam, that Satyam antunnare Rishi garu. Satyam anedi all pervasive, omnipresent, omniscient Tattvam అని చెప్తున్నారు. ఈ సమస్త ప్రమాణాలను పరిశీలించినప్పుడు ఏమి చూశాము? మూడు ప్రమాణాలు. ఒకటి భగవద్గీత, నాసతో విద్యతే భావు. రెండవది సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. మూడవది ఏం చేసాము? బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్, బ్రహ్మైవేదం పశ్చాత్ చూసాం. ఇవన్నీ చూస్తే సాధారణమైన ఒక యాట్రిబ్యూట్ భగవంతుడికి సత్యం అని చెప్పడం లేదు. అది బ్రహ్మానికి, మా బ్రహ్మానికి పరమార్థ సత్యానికి, బ్రహ్మానికి మాత్రమే పరమార్థ సత్యత్వాన్ని అనుగ్రహించి జగత్తుకు ఆధారితమైనటువంటి మిథ్యత్వాన్ని చూపించడమే ఈ యొక్క ఉపనిషత్తు వాక్యం. ఈ తీర్పు లేదనుకోండి, సత్తి ఏదో నాకు తెలియకపోతే సా ఆత్మ అంటే ఏమిటి తెలుస్తుంది మీకు? అది నీవు అంటున్నారు. సా ఆత్మ, అదే ఆత్మ, అది నువ్వు అన్నారు. ఏది నేను? ఏదైతే ఆమ్ని ప్రెజెంటో, ఏదైతే ఆమ్నిషియంటో, ఏదైతే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మయో, ఏదైతే సత్యం శివం శాంతం శివం సుందరం అంటున్నామో ఆ పదమే నిన్ను సూచిస్తోంది అని చెప్తున్నారు. తత్సత్యం సాత్మ. సాత్మ అంటే ఏమిటి? పరమ సత్యమే. మళ్ళీ ఒక్కసారి బ్రహ్మ సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏదో క్లౌడ్స్ మీద ఒక గడ్డాల తాతయ్య గారు ఉన్నారండి, ఆయన బ్రహ్మగారండి, నేను ఇక్కడ ఉన్నానండి అనే భావన వస్తుందని, వరేనన్నా బుజ్జిబాబు శ్వేతకేతో సా ఆత్మ, అది నీ స్వరూపం రా అని చెప్తున్నారు. సా ఆత్మ పరమ సత్యమే ప్రత్యేగాత్మ, తత్ సత్యం సా ఆత్మ అని ప్రకటిస్తారు. అహమస్మి అహమస్మి రెండుసార్లు ఓం అనుకోండి. ఓం ఓం స య ఏషః అణిమా. నన్ను చూసాం. అణిమ అంటే పరిమాణమునకు అందనిది, వెరీ సూక్ష్మమైనది, వెరీ సట్. ఐతద్ ఆత్మ్యం ఇదం. ఈ ప్రపంచమునంతటికీ అదే సారభూతము, ఎసెన్స్, సర్వం అన్న దాంట్లో ఎక్స్క్లూషన్స్ ఏవి లేవు. తత్ సత్యం. నౌ వి హావ్ సీన్ వాట్ ఈస్ సత్యం. సహా, ఆ అదే
ఆత్మ అందరికీ ప్రత్యేగాత్మయ్యై ఉన్నది. అంతర్యామి బ్రాహ్మణము బృహదారణ్యకంలో ఇదే విషయాన్ని బోధిస్తుంది. సరే, ఈ తత్వమసి అనే మహావాక్యము సరి అయిన విధంగా మనం గ్రహించకపోతే అర్థం కాదు. ఏమిటి అటువంటి అనంతమైన ఆమ్ని ప్రజెంట్ బ్రహ్మ ఏమిటి, నన్ను బ్రహ్మం అంటున్నారేమిటి, నేను ఎలా బ్రహ్మం అవుతాను అనే సందేహం ప్రతి సాధకుని మనసులలోనూ ఉంటుంది. బ్రహ్మమే సమస్తానికి అంతరాత్మ, అదే జీవుని స్వరూపమని స్థిరపరిచి ఆ బ్రహ్మజీవ ఐక్యాన్ని ఉపదేశించి స ఆత్మ అనే మహావాక్యము వాక్యానికి పూర్వపీఠిక మాత్రమే కాదు, వాక్యార్థాన్ని హృదయంలో స్థాపిస్తున్నటువంటి అత్యంత కీలకమైన వాక్యం. తత్ సత్యం, దట్ మీన్స్ సత్యం జ్ఞానం అనంతం. నా వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ సర్వం. ఐతదాత్మ్యం సర్వం ఇదం స ఆత్మ. అది ఎక్కడో లేదు, ప్రత్యేగాత్మ స ఆత్మ. దట్ ఈస్ యువర్ ఎసెన్స్ ఆల్సో. ఈస్ పాయింటింగ్ టు ది స్టూడెంట్ ఆపోజిట్. దట్ ఈస్ స ఆత్మ. దట్ ఈస్ ఎ వీడియోగ్రఫీ దేర్. ఇక్కడ ఆత్మ అనే పదానికి అత్యంత విశాలమైనటువంటి అర్థం. సాధారణ వ్యవహారంలో ఆత్మ అంటే శరీరాన్ని ఒకసారి ఆత్మ అంటాము, మనస్సుని ఆత్మ అంటాము, జీవుణ్ణి ఆత్మ అంటాము, ప్రాణాన్ని ఆత్మ అంటాము. అని ఇక్కడ ఆత్మ అనే పదం ప్రధానంగా స్వరూపము, అంతర ఆధారము, స్వయం ప్రకాశ చైతన్యము అనే అర్థాలలో చెప్పబడింది. భగవత్పాదులు అనేక సందర్భాలలో ఆత్మ అంటే సర్వ అనుభవ సాక్షి. సర్వ అనుభవం అంటే నేను కూటికి వెళ్ళానండి, ఆ అనుభవము ఆత్మే. ఇంట్లో ఉన్నానండి, ఆ అనుభవము ఆత్మే. సర్వ అనుభవ సాక్షి, సర్వబుద్ధి ప్రకాశ సాక్షిరా. బుద్ధి ప్రకాశం అంటే అన్ని అనుభవ వృత్తులను ప్రకాశం. సర్వప్రకాశ చైతన్యము, నిరుపాధిక బ్రహ్మ. వాట్ ఈస్ టాకింగ్ అబౌట్? ఈస్ టాకింగ్ అబౌట్ ద నిరుపాధిక బ్రహ్మ. ఏ ఉపాధులు లేనటువంటి, ఏ విధమైన గుణాలు లేనటువంటి సకల అనుభవములకు వెనుక నుండి మనకు ఆ చైతన్యాన్ని అందిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ, అదే నీలో సాక్షిగా ప్రకాశిస్తున్న చైతన్యం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సాక్షి అనగానే ఏదో మనకు సినిమాలలోనూ కథల్లోనూ చూసినట్టు ఇద్దరు కొట్టుకుంటున్నారండి, మూడవాడు ఎక్కడో చూస్తున్నాడు దూరం నుంచి, ఆయన కొట్లాటలో లేడు, సాక్షి అని అర్థం వస్తుంది. అలా కాదు, అది నీవే అయి ఉంటూ సకలమును దర్శిస్తుంది. దిస్ సాక్షి ఈస్ నాట్ అవే ఫ్రమ్ యూ, దిస్ ఈజ్ యూ యువర్ సెల్ఫ్. డోంట్ ఈవెన్ సే విత్ ఇన్ యూ. ఐఎమ్ హ్యావింగ్ బాడీ అండి, ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ హార్ట్ ఇన్సైడ్, ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ఆత్మ ఇన్సైడ్. రాంగ్. You are not having Atma inside. You are Atma itself. Not I am Atma, not I am having Atma, but you are Atma itself. Where is Atma in you? Where is gold in the ornament? Everywhere. Where is mud in the pot? Everywhere. Like that here also. ఆత్మ అంటే అది సారభూతము, ఎసెన్స్. ఒక్కొక్క అణువు మన శరీరం, మనసు, అనుభవాలు, ప్రపంచంలో ఏది కనిపిస్తుందో అదంతా సత్యజ్ఞానం అనంతము బ్రహ్మయే. ఈ విధంగా ఒక మంచి పరివర్తనను తీసుకొస్తుంది. శిష్యుని దృష్టి ఎక్కడుంది? అయితే ఆత్మ్యం ఇదం సర్వం, ప్రపంచమంతా బ్రహ్మ, నేను వేరే ఉన్నాను, ఆ ప్రపంచంలో ఉన్న బ్రహ్మను దర్శిస్తున్నాను అని వీడు అనుకుంటాడు. అలా అనుకోదురా నాన్న, జగత్ ఎక్కడ నుంచి వచ్చింది అని అడుగుతాడు వెంటనే. ఇదంతా బ్రహ్మాండి అంటే జగత్తు పుట్టిందా, పుడితే ఎవరు పుట్టించారు, దీనికి కారణం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని తాలూకా అసలు స్వరూపం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అపవాద అధ్యారోప సమయంలో చెప్తాము. బ్రహ్మమే కారణము, బ్రహ్మమే సృష్టి, స్థితి, లయ. ఎప్పుడైతే అపవాదము చేస్తున్నామో అప్పుడు ఈ కార్యకారణ భావాన్ని కూడా తొలగించేస్తాము. ఇప్పుడు గురువుగారు ఏం చేస్తున్నారు? ఆత్మ అది నీ ఎసెన్సే, సాక్షి చైతన్యమే అంటూ లోపలికి చూడమంటున్నారు. బయట కాదురా చూడాల్సింది, నువ్వు ఎక్కడ వెతికినా వెతుకుతున్నా నువ్వే కాబట్టి అది దొరకదు. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఆ విష్ణుతత్వాన్ని వెతకడం మొదలుపెట్టాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ విష్ణువు లేడు. ఎందుకు? విష్ణువు వాడే కాబట్టి. అవన్నీ వెతికానండి, నాకు ఎక్కడా కనపడలేదు అంటే బయట వెతికితే దొరకదు.
లోపల నీవే అని తెలుసుకోవడం ఉంది. బయట ఆత్మ లేదా ఉంది. సర్వాన్ని బ్రహ్మంగా దర్శిస్తే ఎదురుగుండా ఉన్న ప్రహ్లాదుడిలోనే ఉంది, స్తంభంలో ఉంది. ఆయన అడిగాడుగా, ఈ స్తంభంలో ఉందా? ఓ నాన్న అన్నిట్లోనే ఉంటుందని చెప్తున్నా, ఇందులో రాపడం ఏంటి అంటే చూపించు అన్నాడు. నాకు డౌట్ లేదు, నీకు డౌట్ ఉంటే నువ్వు కొట్టి చూసుకో అన్నాడు ఆయన. అలాగే విషయాన్ని మాండోపనిషత్తు అత్యంత సంక్షిప్తంగా అయం ఆత్మా బ్రహ్మ, అయం ఇదిగో ఈ అంటే ఇలా చూపించుకుని ఆత్మ ఈ సాక్షియే బ్రహ్మ, అయం ఆత్మ తత్వమసి అని ఉపదేశం పొంది అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పుకొని అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ప్యూర్ ఎక్స్పీరియన్షియల్ స్టేట్. శంకరాచార్యులు గారు ప్రత్యేగాత్మ అనే పదానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రత్యక్ అంటే పీచే, ఇన్నర్ అని అర్థం. ఇక్కడ అది కాదు అర్థం. ప్రత్యేగాత్మ అంటే ఇన్నర్ ఆత్మ, ఐ ఆమ్ ది ఔటర్ శర్మ అండ్ ఐ హ్యావ్ ఎన్ ఇన్నర్ ఆత్మ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ది కాన్సెప్ట్. ప్రత్యక్ అంటే ప్రత్యయములకు సాక్షిట ఆయన చెప్తున్నారు. సర్వప్రత్యయములకు ఏది సాక్షియో అదే ప్రత్యేగాత్మ. ప్రత్యయం అంటే ఏమిటి? ఏదైనా వృత్తి జ్ఞానం, బుద్ధి జ్ఞానం, ల్యాప్టాప్ జ్ఞానం, టేబుల్ జ్ఞానం, ఆపిల్ పండు జ్ఞానం, గులాబీ జ్ఞానం, ఈ జ్ఞానాలన్నిటికీ కూడా వెనకాలండే ప్రత్యయములకు సాక్షి కాబట్టి ప్రత్యేగాత్మ అని అన్నారు. అంతేగాని ఇది ప్రత్యేక అంటే లోపల ఉందండి అని చెప్పకూడదు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అంటూ భగవద్గీతలో చెప్పినట్టు నేను చూశాను, నేను విన్నాను, నేను ఆలోచించాను, నేను సంతోషించాను అనేటటువంటి సకల అనుభవములకు, సకల బుద్ధి ప్రత్యయములకు సాక్షి కాబట్టి ఇది ప్రత్యేగాత్మ, ప్రత్యేక్ ఆత్మ అంటున్నారు. ఎందుకు? విన్నవి మారుతాయి, చూసినవి మారుతాయి, అనుభవించినవి మారుతాయి, ఆలోచించినవి మారుతాయి. మారనటువంటి ఆ తెర ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మారే ఈ బొమ్మలన్నీ కూడా మారని ఆ తెర మీద ప్రొజెక్ట్ అయినవి అంటూ తెలియాలి. దృగ్దృశ్య వివేకము. అహమస్మి, 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 సోహం, 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 శివోహం. ఒకసారి మహావాక్యాన్ని మళ్ళా గుర్తు చేసుకోండి. స య ఏష అణిమా ఐతదాత్మ్యం సర్వం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఆ వాక్యాన్ని విచారిస్తుంది. దృగ్దృశ్య వివేకం అత్యంత స్పష్టంగా చెప్తుంది. కనిపించేది ఏదైనా సరే దృశ్యం, దాన్ని తెలుసుకునే చైతన్యం దృక్. ఇప్పుడు ఏదైనా మీకు కనిపించింది అనుకోండి, అది బ్రహ్మం కాదు. ఏదైనా మీకు తెలిసింది అనుకోండి, అది డైరెక్ట్గా బ్రహ్మం కాదు. చూడగలిగితే అందులోపల బ్రహ్మం ఉంది. బాహ్యంగా వస్తు రూపంగా మీకు గోచరిస్తున్నటువంటిది వ్యక్తి రూపంగా, అనుభవ రూపంగా తెలుస్తున్నది ఏదైనా సరే బ్రహ్మము కాదు. అయితే ఏది? వాటిలో బ్రహ్మం లేదా? దాంట్లోనున్న సారభూతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే బ్రహ్మము. ఆ నామరూపములు బ్రహ్మము కాదు. నేదం ఎదిదం ఉపాసతే. మీకు కోపం వచ్చింది తెలుస్తుందా? ఆకలి వేసింది తెలుస్తుందా? నిద్ర వచ్చింది తెలుస్తుందా? మీ భార్య కనిపిస్తోంది తెలుస్తుందా? అంటే అదేది బ్రహ్మము కాదు. ఆ నామరూపాలలో బ్రహ్మం లేదు. మరి భార్య బ్రహ్మము కాదా? ఎవరన్నారు? భార్య బ్రహ్మస్వరూపమే. చూస్తే బ్రహ్మంగా, చూస్తే సర్వము బ్రహ్మస్వరూపం. ఆ విధంగా ఆలోచించుకో. ఆత్మ అని చెప్పినప్పుడు శరీరాభిమానంతో కనిపించే వ్యక్తిని సూచించడం కాదు, వ్యక్తిత్వానికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్యాన్ని సూచిస్తుంది. తైత్రీయోపనిషత్తు ఏం చెప్పింది? పంచకోశ వివేచనం చెప్పింది. గురువుగారు చెప్పారు, నాన్న ఆత్మ తెలుసుకోవాలనుంది నాన్న అని వచ్చాడు కొడుకు. సరే, తపస్వ విజిజ్ఞాసస్వ, బాగా ఆలోచించి తెలుసుకో. ఓహో, అందరిలోనూ అన్నమయం, అన్నంతోనే చేయబడి ఉన్నాయి అన్ని ప్రాణులు, ఈ అన్నమే ఆత్మ అయి ఉంటుంది అని చెప్పి ఆత్మ, అన్నమయమే ఆత్మ అన్నాడు. సరే, బాగా లెవెల్కి వచ్చే బాగానే ఉంది, అందరిలో ఒకే అన్న రూపం ఉందని తెలుసుకున్నావు, ఇంకా విచారించు అన్నాడు. అలాగే మనోమయం ఆత్మ అన్నాడు, విజ్ఞానమయం ఆత్మ అన్నాడు, ప్రాణమయం ఆత్మ అన్నాడు, ఇంకా విచారించు అన్నాడు. ఈ మయములన్నవే, మయట్ శబ్దం అంటే ఏంటంటే అది కలిగి ఉన్నది అన్నది. ఏది కలిగి ఉంది? వీటన్నిటినీ అన్నమయమైన దాన్ని కలిగి ఉన్నది చైతన్యమే. మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ,
అన్నిటికీ కూడా ఏదైతే ఉనికి కలిగి ఉన్నది అంటున్నావో అదేరా సత్యం జ్ఞానం అంటున్నావు అంటూ ఆ తరువాత పంచకోశ వివేచన ద్వారా పంచకోశములను చూపించి ఉల్లిపాయ పొరల్లాగి పొరలేవి కాదు, ఆ పొరలన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి తత్వం. పొరలన్నీ తీస్తే ఏముంటుంది ఉల్లిపాయలో? ఏమీ ఉండదు. ఈ పంచకోశాలను తొలగించేస్తే లోపల శూన్యం ఉండదు. ఈ పంచకోశాల్లోనే ఇన్నెండు త్రూగా అనుసూత్యంగా ఆధారంగా హయతనంగా ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ. అంటే ఆయన ఏంటన్నారు 13వ అధ్యాయంలో భగవానుడు, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యజ్ఞానం తజ్ఞానం మతం మమ. సర్వక్షేత్రములయందు, ఏమిటి క్షేత్రాలు? సకల వస్తువులు, అనుభవాలు, స్థలాలు, కాలాలు, వ్యక్తులు, ఇవన్నీ క్షేత్రం, ఇంక్లూడింగ్ మై ఓన్ బాడీ మైండ్. ఈ క్షేత్రములన్నిటికీ లోపల ఒక చిత్తు ఉంది. ఆ సచ్చిత్, అది క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞంచ అపి, దో ఐ ఆమ్ ది ఇన్నర్ ఫోర్స్ ఆర్ ఇన్నర్ లైట్ ఆర్ ఇన్నర్ ప్రకాశ ఆఫ్ ఎవ్రీథింగ్, వేర్ am I? సర్వక్షేత్రేషు భారత. ఎవ్రీ కన్సీవబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ an effect of mind and I am the sakshi of all that. Kshetrakshetrajnayoh jnanam, this differentiation of jnana. What is that jnana? Kshetrajna is separate, kshetra is separate, kshetra is useless, kshetrajna is useful. Not like that. To see the kshetrajna in every kshetra, kshetrakshetrajnayoh jnanam, in every substance, experience, person, time, you see the kshetrajna. In the kshetra is the jnana. Kshetrakshetrajnayo jnanam. Yat jnanam, tad jnanam, ade jnanam. ఎవరు చెప్పారు? మతం మమ. దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రొక్లిమేషన్. దిస్ ఇస్ ద ట్రూత్ అబ్సల్యూట్. ఓకే. నా 14:23లో భగవానుడు ఏమన్నారు? ఉదాసీనవత్ ఆసీనో గుణైర్యో న విచాల్యతే. How is the Chaitanya disposed? In the environment everywhere, sarvam kalvitam brahma. ఉదాసీనవత్ అంటే ఆయన ఏం చెప్తున్నా, సాక్షి చైతన్యము కూడా గుణాల కార్యకలాపాలను చూస్తూ వాటి చేత స్పృశింపబడకుండా ఉంటూ ఏ విధమైన కర్తాభోక్త కాకుండా సర్వ పదార్థముల యందు, సర్వ శరీరముల యందు అవి గుణముల చేత ప్రవర్తిల్లుతున్నప్పటికీ ఆ సకల బుద్ధి ప్రత్యములకు సాక్షిగా ఉన్న ప్రత్యేకాత్మ ఉదాసీనవత్ ఆసీన, న్యూట్రలీ డిస్పోజ్డ్. neither he is favorable to one nor unfavorable to one. పక్షపాతంగా ఉండకుండా అన్నిటి యందు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నారు ఇంకొక చోట. ఈశ్వరే అర్జున, ఈశ్వర హృద్దేశే అర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అంటారు ఇంకొక చోట. అశరీరం శరీరేషు అన్నది కఠోపనిషత్తు. శరీరము లేకపోయినా అన్ని శరీరముల యందు ఉన్నది. కనులు లేకపోయినా అన్నిటినీ చూస్తుంది. మనసు లేకపోయినా అన్నిటినీ ఆలోచిస్తుంది. కాళ్ళు లేకపోయినా అన్నిటికీ కదులుతుంది. చేతులు లేకపోయినా అన్నిటినీ పట్టుకుంటుంది. అంటే ఏమిటి? సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అంతరాత్మ. అంతరనగానే లోపల ఎక్కడో ఉందని చూడకూడదు, అంతటా అని పెట్టుకోండి. అంతటా ఆత్మ అన్నదే నాట్ అంతరాత్మ. ఇక్కడ అత్యంత సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి. ఏమిటి? సా ఆత్మ అని చెప్పినప్పుడు బ్రహ్మం నీలో ఉంది అని చెప్పటం లేదు. నీలో ఉన్న బ్రహ్మం అనే వాక్య ప్రయోగంలో నీవు వేరు, బ్రహ్మము వేరు, నీవు వేరు, నీ కిడ్నీ వేరు అన్నట్టుగా ఉంటుంది. అలా కాదు ఇక్కడ. ఆత్మ అంటే నీవు బ్రహ్మాన్ని కలిగి ఉన్నవాడవు, నీవేమో ఇల్లు కలిగి ఉన్నవాడవు, నీవేదో చెయ్యి కలిగి ఉన్నవాడవు అన్నట్టు కాదు. బ్రహ్మమే నీ స్వరూపము. నాట్ దట్ బ్రహ్మ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ ది బ్రహ్మ.
అని చెప్పబోతారు. తత్వమసి. శరీరము, మనస్సు, అహంకారము ఇవన్నీ కవరింగ్స్, ఉపాధులు పరిమితంగా కనిపిస్తూ ఉంటాయి. శరీరం ఉండదు, మనసు ఉన్నట్టుండదు, మారుతూ ఉంటుంది. అయితే మారే సకలమునకు ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదుందో అదే నిరుపాధిక బ్రహ్మము. ఏ సాత్మ. వెంటనే మహావాక్యం వస్తుంది, తత్వమసి. దిస్ వన్ వర్డ్, తత్వమసి, వన్ ఫ్రేజ్ is eye-opener for the entire universe. There is no religion or philosophy which proclaimed that you are the Brahman. This is the only philosophy which tells on the globe that every object, person, thing is Brahman. ప్రత్యేగాత్మ గురువు ధైర్యంగా ప్రకటిస్తారు. వివేక చూడమనిలో ఏమన్నా ప్రాణము, మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నీ అనాత్మ పదార్థములను నిరాకరించగా ఏదైతే స్వయం ప్రకాశమైన సాక్షియో అదే నీవు అంటూ చెప్తున్నారు. సరేనండి, నేను దాన్ని పొందుతాను ఇన్ ఫ్యూచర్ టెన్స్లో, ఇవాళ నుంచి ప్రయత్నం చేస్తాను, గురువుగారు నాకు ఆత్మనిస్తారు అని కాదు కదా. అది ఎప్పుడూ నీవే అయి ఉన్నావు. ది వాక్య హియర్ ఈజ్ తత్వంసి ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. దట్ మీన్స్ యు ఆర్ బ్రహ్మన్, నాట్ యు విల్ బి బ్రహ్మన్. ఇట్స్ నాట్ ఎ ఫ్యూచర్ టెన్స్, పోస్టమస్, పోస్ట్ డెత్ ఎక్వైర్ చేసే క్వాలిఫికేషన్ కాదు. యు ఆర్ ఆల్రెడీ బ్రహ్మన్. వాట్ యు హ్యావ్ టు డూ? జస్ట్ క్లెయిమ్ ఇట్. వాట్ ఎవర్ ఈస్ యువర్ ట్రూ స్టేటస్, యు హ్యావ్ టు క్లెయిమ్. సాత్మ అనే వాక్యము ఉపనిషత్తులో అత్యంత గంభీరమైనటువంటి మలుపు. తత్సత్యం అని చెప్పారు, వెంటనే సాత్మ అన్నారు. ఇంకొక స్టెప్, అది నీవే అని చెప్పబోతున్నారు. ఈ ద్వారా విశ్వానికి ఆధారమైన బ్రహ్మాన్ని స్థాపించిన గురువు సర్వాధారం, యైతద్ ఆత్మ్యం సర్వం ఇదం అని చెప్పి అది ఆత్మ, అది నీవే అంటూ బోధిస్తుంది. బ్రహ్మం శిక్షుని ప్రత్యక్ష అనుభవంలో నేనుగా ప్రకాశిస్తున్న సాక్షి చైతన్యమని నిర్ధారిస్తున్నారు. ఈ అవగాహన సంపూర్ణమైన తక్షణంలోనే శిష్యుడు ఆత్మ అంటే నాలోనున్న చైతన్యం అని తెలుసుకున్న వెంటనే తత్వం అనేటటువంటిది తత్కు త్వంకు మధ్యన ఉండేటటువంటి భేదాన్ని చెరిపివేస్తాయి. అదే తత్వమసి అనేటటువంటి. ఆత్మ అనేది మహావాక్యానికి జస్ట్ పూర్వపీఠికయే కాదు, తత్వమసి అనే పరమోపదేశానికి తెర తీసేటటువంటి ఒక అంతిమమైనటువంటి సిద్ధాంతం. ఒకసారి ఈ వాక్యాన్ని నిర్దేశం చేద్దాం. సహ యహ, ఏదైతే అది. ఏషః దగ్గరగా ఉన్న పదం చూపిస్తుంది. ఏషః అంటే ఇగో ఇదే. అణిమా, అణిమ అంటే సూక్ష్మమైనది, ఆబ్జెక్ట్గా దొరకనిది. ఐతద్ ఆత్మ్యం ఇదం సర్వం, కనిపిస్తున్న ప్రతిదానికి సారం. తత్ సత్యం, దట్ ఈస్ నాట్ ద ఉనికి, దట్ ఈస్ ద ఉనికి అబ్సల్యూట్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. హీఈస్ లుకింగ్ అరౌండ్ ఫర్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అరే స ఆత్మ, అది నీవేరా. నెక్స్ట్ స్టెప్లో తత్వమసి, శ్వేతకేతు. అహమస్మి, అహమస్మి. ఒక్క నిమిషం మౌనంగా ఉండండి, ఆ తరువాత చూద్దాం. ఓం 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 ఓం. అహమస్మి, అహమస్మి, అహమస్మి,
అహమస్మి, సోహం, 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 సోహం. స్వస్తి.